సో జాబ్ వచ్చింది, అక్కడ ఆగిపోలేదండి, దాన్ని సక్రమంగా కంటిన్యూ అవుతాడు. విజయం అనేది ఒక ప్రయాణం, ఒక గమ్యం కాదు. ఫెయిల్యూర్, జీవితంలో చాలా సార్లు ఫెయిల్ అయ్యాం మనం. ఇక్కడ ఎంతమంది జీవితంలో ఒకసారి కూడా ఫెయిల్ అవ్వలేదండి? ఒకసారి కూడా ఏ విషయంలో కూడా ఫెయిల్ అవ్వని వాడు ఉండరు. ఐన్స్టీన్ ఏమంటాడంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పర్సన్ పరాజయం చెందని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాడు ఇంతవరకు ఇప్పుడు కూడా వాడు మనిషి కాదు. ఇంకోటంటే వాడు ఇప్పుడు కూడా ఏమీ ప్రయత్నించలేదంట, వాడు ఏం చేయలేదంట. మనకి ఊపిరి పీల్చుకోవడానికి కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుంది ప్రతి అంశంలో కూడా. సో ఫెయిల్ అన్లెస్ మైక్ సెట్ చేసుకోవడం కూడా ఫెయిల్ ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ లేదనుకోండి, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ అని చిన్నప్పుడు నేను చెప్తున్నాను మనకి. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. మనం నేర్చుకున్నదంటే సక్సెస్ సమ్టైమ్స్, విజయం మనకు కొన్నిసార్లు 2 పైకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ పరాజయం ఏంటంటే మనలోని ఒక అంత చేతన కల్పిస్తున్నాడు. అర్థం చేసుకోగలిగితే ఫెయిల్యూర్ అయిపోయిన కుమ్ముగుడిపోయి అనుకోండి మనం, అది వేరు. మనం అలాగే ఎప్పుడైతే ఓటమిని అంగీకరించుకుంటా. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మంచి పాట రాసిన మధ్య ఆయన ఏమంటారంటే, నో ఫెయిల్యూర్ ఈజ్ ఫైనల్ అన్లెస్ యూ యాక్సెప్ట్. ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకో వద్దురా ఓరిమి, విశ్రమించకు ఏ క్షణం, విస్మరించకు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా, ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి. ఈ పాటను మనం 4 సార్లు చెప్పుకోవచ్చు, రేపు చెప్పుకోవచ్చు. అంటే ఆ పల్లవి అంత గొప్ప రాశాడు ఆయన. ఎందుకంటే ఓటమి మనం చెందామని ఫస్ట్ అటెంప్ట్లో చాలామందికి ఎగ్జామ్ రాకపోవచ్చు, తర్వాత 10th వరకు అయిందా, అది 10th వరకు చదవలేదని ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్లీ యాక్సెప్ట్ ఇస్ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేదు అక్కడ. ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేదు, ఇంతవరకు మనం చదవడానికి అవకాశం లేదని కాదు. సో దానికి ఓవర్కమ్ చేయవచ్చు అక్కడ. సో జీవితంలో మనం పడే ప్రతి అడుగులో పడేటంటే ప్రతి ఓటంలో కూడా మనం నేర్చుకొని మరింత ఎంతవరకు అభివృద్ధి చెందడానికి